ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. నేను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. పువ్వుల్లారా, ఈస్టర్ రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా, ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి. ఎన్నో కృంగి ఉన్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి. జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏది మరోసారి నీ పుటలు తిరగేయనియ్యి. చనిపోవడం లాభం అంటూ నీవందించే నిశ్చయతను మళ్ళీ రుచి చూడనియ్యి. కవులారా, నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుద్ధానపు కీర్తనను మళ్ళీ వినిపించండి. చెట్లు, చేమలు, పక్షులు, పురుగులు, ఆకాశం, సముద్రం, గాలులు, వానలు, మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింపజేయండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపజేయండి. గాలంతా ఈ నినాదం నింపండి. మళ్ళీ 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 మళ్ళీ. ఆశ నిశ్చయతగా మారేదాకా, నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చెయ్యండి. పౌలులాగా మనమంతా చావుకెదురైనప్పుడు జయగీతాలతో, విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో, పొంగి పొరలే వదనంతో అతిశయించేంత వరకు పాడండి. సమాధి దారిలో మృతుణ్ణి మోసుకుంటూ మ్లాన వదనాలతో మౌనంగా సాగే మానవుల్లారా, సమాధుల వంక ఈ రోజుకి చూడకండి. కళ్ళెత్తి దేవుని మహిమని కలకాలం కనుగొనండి. కన్నీళ్ల కాలం కదిలిపోయింది. పునరుద్ధాన పుష్పాలు పకపకమన్నాయి. హృదయాలు పులకరించాయి. గుడిగంటల పిలుపుకి బదులు పలికాయి. క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే, సాతాను చెరలో మ్రగ్గుతూ ఉంటే, పాతాళ కూపం నుంచి విముక్తుడు కాకుంటే, నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే నిరాశకి తావుంది, దుఃఖానికి చోటుంది. కానీ లేచాడాయన కట్లు తెంచుకొని. మానండిక నిట్టూర్పులు. ఇది గ్రహించుకొని కనీసం ఈ రోజుకి మానండి చిరాకు. ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చొని తాను ఈస్టర్ రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాకింది. ప్రభువు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు. క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు. ఒకప్పుడున్నవాడు కాడు ఆయన, ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు, ప్రస్తుతం సత్యం, జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టర్ నిజం ఎంత గొప్పది! మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం, ఎప్పటికీ సజీవులం.